శారద అరుగుమీదకొచ్చి నిలబడింది. పక్కింటి సుబ్బమ్మ చెట్లకి నీళ్లు పడుతూ కనిపించింది. అంతే, శారదకి ఎక్కడా లేని కోపమొచ్చింది. ఏమే సుబ్బమ్మ, నువ్వు చెట్లకి నీళ్లు పోతున్నావు. నీ కోడలు ఎక్కడికి వెళ్ళిందే? కోళ్ళు ఇంట్లో టీవీ చూస్తుందే. నేనే ఉండబట్టలేక ఇట నీళ్లు పోతున్నాను. ఏం మనిషివే నువ్వు? కోడలు టీవీ చూస్తుంటే నువ్వు పని చేస్తున్నావా? చిచ్చి, కోడలకి ఎప్పుడు పెత్తనం ఇవ్వకూడదు. మనం బతికినంతకాలం మన చెప్పు చేతల్లో మన కనుసైగల్లో ఉంచుకోవాలి. ఏ కోళ్ళ అని పిలవగానే భయంగా పరుగున మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చేయాలి. నీకున్న గయ్యాలతనం అందరికీ సాధ్యం అవుతుందా శారదా? సరేలేవే, నా పని నేను చేసుకుంటున్నాను కదా. అయినా ఇప్పుడు నడుస్తున్న రోజులు మనకు కావలేవే. చాలేవే, ఇంటికి వచ్చిన కోడల్ని గుప్పిట్లో పెట్టుకోవడం అనేది ఒక కళ. అది మీలాంటి వాళ్ళకి లేదని నాకు అర్థమైపోయిందిలే. కోటలు టీవీ చూస్తుంటే నేను మొక్కలకి నీళ్లు మాత్రమే పోతున్నాను. అదే నీ అవతల పక్కింటి రోజును చూడు, కోడల్ని కూర్చోబెట్టి అన్ని పనులు అదే చేస్తుంది. మరి దానికేమంటావు? అది పిరికిదంట. కోడలికి భయపడి అన్ని పనులు చేస్తుంది అంటాను. మీరేంటి ఇలాగున్నారు? మిమ్మల్ని బాగు చేయడం నా వల్ల కాదు అని శారద అంటూ ఉండగా తన కోడలు అనామిక భయం భయంగా టీ తీసుకుని వచ్చింది. తన మాట తడబడింది. అత్తయ్య, టీ తెచ్చాను. శారద కోపంగా చూసి, ఏదో బంగారు కప్పు సాధించినట్టుగా చెబుతున్నావే. నువ్వు తెచ్చింది టీ. అత్తయ్య, టీ తెచ్చాను, తాగండని మామూలుగా అనలేవా? ఏంటి కొళ్ళా? అనామిక భయపడిపోతూ, సారీ అత్తయ్య, ఇక నుంచి అలాగే అడుగుతాను. ఏమాట చేస్తున్నావు? మీరేం చేయమంటే అది చేస్తాను అత్తయ్య అని అనామిక చెప్పగానే శారద కొంచెం వెటకారంగా, అయితే గడ్డి కూర చేయవే. గడ్డి కూర, గడ్డి చారు, గడ్డి పచ్చడి, గడ్డి చపాతి, ఇట అన్ని గడ్డితోని చెయ్యి, సరేనా? అనామిక ఏమీ మాట్లాడలేదు, తల దించుకుంది. శారద ఏమీ మాట్లాడకుండా చకచకా టీ తాగి కప్పిచ్చింది. నేను సరోజు ఇంటికి వెళ్తున్నాను. ఇంట్లో కూరగాయలు లేకపోతే మార్కెట్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకో. అంతే తప్ప నేను చెప్పాను కదా అని నిజంగానే గడ్డి కూర చేసావు. ఎల్లు. అనామిక టీ కప్పుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శారద సరోజ ఇంటికి వచ్చింది. ఏంటే, నీ కాళ్ళు మా ఇంటి వరకు వచ్చాయి. కోడల్ని కూర్చోబెట్టి పనులు చేసే అత్త ఎక్కడుంటే నా కాళ్ళు అక్కడికి వెళ్తాయే. నువ్వేంటే పెత్తనం కోడలకిచ్చి పని మనిషిలాగా మారిపోయావంట. చాలేవా శారద, నోరున్న కదా అని ఎట్టబడితట్ట మాట్లాడకో అని సరోజ అనగానే శారదకి మరింత కోపం వచ్చింది. నా మాటకే ఎదురు మాట్లాడుతున్నావా సరోజా? అయితే నీకు పోయే కాలం వచ్చిందన్నమాట. ఒక్కటి గుర్తుపెట్టుకో సరోజా, కోడలికి పెత్తనివిచ్చినా ఏ అత్తా కూడా బాగుపడినట్టు ఎంతవరకు ఎవరో ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే అది చరిత్రలో జరగలేదు కాబట్టి. ఇప్పుడు జరగదు, ఇంకెప్పటికీ జరగబోదు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావే శారదా? కోడల చేత అన్ని పనులు చేయించు సరోజా. అలా కాదులే శారదా, ఇద్దరం కలిసి చేసుకుంటే పనులు త్వరగా అయిపోతాయి కదా అని సరోజ చెప్పింది. అప్పుడు శారద వెటకారంగా, కోడల్ని కూర్చోబెట్టి మనం పనులు చేస్తే ఈ కోడల్లో కొండకి కూసుంటారు. మనం ఎంత బతిమాలినా కూడా ఆ కొండ మీద నుంచి దిగిరారు. కోడలంటే కూతురే కదా శారదా. భయం పెట్టుకుంటే దూరం అయిపోతుంది, ప్రేమగా ఉంటే దగ్గరవుతుంది. ఇప్పుడు నీకు అర్థం కాదే, దెబ్బ తగిలిన తర్వాత నొప్పి అంటే లాభం ఉండదు అని సరోజతో శారద మాట్లాడుతూనే ఉంటుంది. ఇక మరోపక్క రమేష్ రెడీ అయ్యి హాల్లోకొచ్చాడు. అనామిక లంచ్ బాక్స్ పట్టుకుని వచ్చింది. అనామిక, అమ్మెక్కడికి వెళ్ళింది? సరోజ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుంది. మాటలు అక్కడి నుంచే వినిపిస్తున్నాయండి. అను, నువ్వు కొన్నాళ్ళు మీ పుట్టింటికి వెళ్ళొచ్చు కదా. ఎందుకండి? నేను ఎక్కడుండడం మీకేమైనా ఇబ్బందిగా ఉందా? లేదంటే తమరి మాజీ ప్రియురాలు గుర్తుకొస్తుందా? చచ్చా, అలాంటిదేం లేదన్నమిక. నీకు మన పెళ్లి కంటే ముందే చెప్పాను కదా, నాకెలాంటి లవ్ స్టోరీ లేదని. నా లవ్ నువ్వే, నా వైఫ్ నువ్వే. మరెందుకు నన్ను మా పుట్టింటికి వెళ్ళమంటున్నారు? మా అమ్మ గయ్యాలతనం నుంచి కొన్నాళ్ళైనా ప్రశాంతంగా ఉంటావు కదా అని నిన్ను మీ పుట్టింటికి వెళ్ళమని చెప్తున్నాను. ఇలా చూడండి, నేనింతకు ముందే చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. మా అత్తయ్యని గయ్యాలి అంటే నాకు కోపం వస్తుంది. అయినా నాకు లేని బాధ మీకెందుకు చెప్పండి? నా కొంగుచాటు మొగుడిలా బుద్ధిగా ఉంటూ
మీ పనులు సరిగ్గా చేసుకోండి. మిమ్మల్ని సంతోషంగా నేను చూసుకుంటాను. వెళ్ళండి. నువ్వెంత మంచిదానివను, మా అమ్మని పూర్తిగా అర్థం చేసుకున్నావు. ఇక నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి రమేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఒక 2 రోజుల తర్వాత అనామిక, వనజ కూరగాయలతో నిండుగా ఉన్న సంచులు పట్టుకొని ఇంటివైపు నడుస్తూ ఉంటారు. అను, నువ్వెక్కడున్నావో తెలుసా? నీ పక్కనే ఉన్నాను కదా. అని అనామిక పక్కున నవ్వింది. వనజ అనామిక వైపు కోపంగా చూసింది. ఎందుకే అంత కోపం? నువ్వు అడిగిన ప్రశ్నకే కదా నేను జవాబు చెప్పాను. ఏదేమైనా నువ్వు ఈ ఫ్యాషన్ కాలంలో పుట్టాల్సిన అమ్మాయివి మాత్రం కాదే. అదేంటే ఉన్నట్టుండి అంత మాట అన్నావు? మరి లేకపోతే ఏంటే? మీ అత్తయ్య గయ్యాలతనం తెలుసు కూడా నువ్వింకా కలిసిమెలిసి ఉంటున్నావంటే నువ్వేంటో అర్థమవుతూనే ఉందిలే. వనజ, మా అత్తయ్యలో అందరికీ తన గయ్యాలితనమే కనిపిస్తుంది. కానీ ఆ గయ్యాలితనం వెనుకున్న బాధేమిటో నాకు మాత్రమే తెలుసు. అయినా ఈ కాలం అమ్మాయిలు ఇలా పెళ్లి చేసుకుని అలా వేరు కాపురం పెట్టామా లేదా అని చూస్తున్నారు తప్ప పెద్దవాళ్ళతో కలిసిమెలిసి ఉంటే కుటుంబ విలువలు పెరుగుతాయని కొంచెమైనా ఆలోచిస్తున్నారా? నీకు 100 దండాలు. మీ అత్తయ్య గయ్యాలతనం గురించి ఊరంతా కోడ ఎక్కువ వస్తుంది. నిన్నందరూ జాలిగా చూస్తున్నారు. నేడు కూసిన కోడి రేపు కూర అవుతుంది. ఇప్పుడు జాలి చూపిస్తున్న వాళ్ళు నేనేంటో అర్థమైన రోజున ప్రేమని చూపిస్తారులే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ అనామిక ఇంటికి వచ్చారు. ఉండువే, తాగడానికి నీళ్లు తెస్తాను. మీ అత్తయ్య లేదా? పడుకున్నట్టుంది. కూర్చో, నీళ్లు తెస్తాను. వనజ కూర్చుంది. అనామిక నీళ్ళిచ్చింది. శారద తన గదిలో పడుకుని ఉంది. అను, నేను చెప్పిన వేరు కాపురం గురించి ఆలోచించవే అని వనజ అనగానే శారద ఉలిక్కిపడి లేచి కూర్చుంది. నెమ్మదిగా మాట్లాడవే. మా అత్తయ్య పడుకుంది. మీ అత్తయ్య గయ్యాలంటే గయ్యాలే. రోజు తిట్టడం, పనులు చేయించడం, నిన్ను చిన్న చూపు చూడడం, వీటిని ఎలా తట్టుకుంటున్నావను? నాకు తట్టుకోవడం రాదు వనజ. అర్థం చేసుకోవడం అలవాటు. అర్థం చేసుకోవడమా? తిట్టినప్పుడు కూడా. ఎందుకంటే మా అత్తయ్య తిట్టే మాటల్లో కోపం ఉంటుంది, కానీ లోపల భయం కూడా ఉంటుంది. భయమా? ఎవరి భయమే? ఒంటరిగా మిగిలిపోతానేమోనని అన్న భయం. వనజ కాస్త ఆశ్చర్యంగా చూసింది. శారద వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. వనజ, మా మావయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను పూర్తిగా ఒంటరిగా అయిపోయారు. కొడుకు ఉద్యోగం పని మీద బయట తిరుగుతూ ఉంటారు. ఇంట్లో తనని ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే భావనలో నుంచే ఈ కోపం పుట్టింది. వనజ ఏమీ మాట్లాడలేదు. ఒకప్పుడు మా అత్తయ్య ఎంత మంచివారో నీకు తెలీదు వనజ. మా అత్తయ్య చెడ్డది కాదు. తనది గాయపడిన మనసు. తన మంచితనమే తన భర్తని దూరం చేసిందని, తన కొడుకు ప్రేమ పెళ్లి వరకు వెళ్లాడని తెలుసుకుని ఇదిగో ఇలా గయ్యాలిగా మారిపోయింది. శారద ఒక్కసారిగా కన్నీళ్లతో ఏడ్చేసింది. మంచిగా ఉంటే నేనెక్కడ తనకి దూరమైపోతానని భయం పట్టుకుంది. అందుకే నా మీద, ఆయన మీద, ఊరి వాళ్ల మీద కోపంగా అరుస్తూ ఉంటుంది. అది వాళ్ళని దూరం చేసుకోవాలని కాదు. అలాగైనా సరే వాళ్ళు తనని తిట్టుకుంటారని, ఆ విధంగానైనా తనని తలుచుకుంటారని. అను, నువ్వు నిజంగా గ్రేట్. ఒక అత్తని ఇంతలా అర్థం చేసుకున్న కోడల్ని నేనెక్కడా చూడలేదు. చాలే, ఇక ఇంటికెళ్ళు. మనం మాట్లాడుకున్నది నీ గుర్తులేదు కదా. ఇక నుంచి నేను కూడా మా అత్తని అర్థం చేసుకునే ప్రయత్నం మొదలు పెడతాను. అవునా నమిక? ఇంతకీ మీ మావ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళలేదులే వనజ. మరొకరిని పెళ్లి చేసుకుని ఏదో ఇంకో చోటు ఉంటున్నారులే. మరి మీ అత్తయ్యకి ఏం కోపం రాలేదా? అప్పటి వరకు రాలేదు, కానీ ఆ క్షణం నుంచి మొదలైంది. తన మంచితనాన్ని చేతకానితనంలో భావిస్తున్నారని ఇదిగో ఇలా మారిపోయింది. వనజ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం అనామిక లేచి చూసేసరికి శారద స్వయంగా వంటగదిలో టీ పెడుతుంది. లేచావా కోళ్ళ? తీసుకో, ఇదిగో టీ దాగు. ఆ అత్తయ్య, మీరు నన్ను నా బాధని అర్థం చేసుకున్నావు కోళ్ళ. ఇక నిన్ను బాధ పెట్టడం, మాట్లాడడం అంత మంచిది కాదనిపించింది. కలిసిమలిసి పనులు చేసుకుందాం. అలా గయ్యాలి అత్తగా కనిపించిన శారదలో ఉన్న బాధని అర్థం చేసుకొని తన ప్రేమతో ఆమె మనస్సుని మార్చింది అనామిక. కుటుంబం అంటే ఒకరి తప్పుని ఒకరు వెతకటం కాదు, ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకోవటం. అత్త గయ్యాలితనం వెనుక కూడా ప్రేమ ఉందని అనామిక అర్థం చేసుకొని ఆ ఇంటికి నిజమైన దీపమయ్యింది.
ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.